ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలేం తెలుసుకోవాలనుకున్నావు? ఏం తెలుసుకున్నావు? రాజమండ్రిలో ఉన్న బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర నేను దొరికానంట. నా గతం తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాను. అక్కడ మీరు కనిపించారు. నేను మీకోసం పరిగెత్తుకుంటూ వచ్చాను. అక్కడ మీరు మిస్ అయిపోయారు. మీకోసం చాలా చోట్ల వెతికాను సార్. నువ్వు ఆ ఫ్యాక్టరీ దగ్గర దొరకడం ఏంటి? నేను దొరికానని తెలుసు సార్, కానీ ఎలా అని తెలీదు. చాలా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మిమ్మల్ని కలిస్తే అయినా నా పుట్టుక నాకు తెలుస్తుంది అనుకుంటే తెలీదు అని అర్థమైపోయింది. నేనెవరు, నా వాళ్ళు ఎవరు అన్న 2 ప్రశ్నలులానే ఉండిపోయాయి. అసలు నువ్వెవరమ్మా? తెలీదు సార్. తెలుసుకోవాలని ఇలా తిరుగుతున్నాను. మిమ్మల్ని కలిస్తే తెలుస్తుందని చాలా ఆశపడ్డాను. మీ మాట విన్నాక ఆ ఆశ చచ్చిపోయింది. మీరు ప్రతి సంవత్సరం మీరు ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వస్తుంటారు అంటే ఖచ్చితంగా నా గురించి మీకు తెలుస్తుంది అనుకున్నాను. నేను అక్కడికి వెళ్లే కారణం వేరమ్మా. విన్నానండి, అంతా విన్నాను. నా వాళ్ళెవరో తెలుసుకోవాలని ఎక్కడి నుండి నా పరుగు మొదలు పెట్టానో అక్కడికే వచ్చి ఆగాను. 21 సంవత్సరం క్రితం ఆ రోజు ఆ ఫ్యాక్టరీ దగ్గరలో మీరు చిన్న పాపనేమైనా చూసారా? లేదమ్మా, తప్పు చేస్తున్నానన్న భయంలో ఉన్న నేను అసలు గమనించలేదు. పైగా నేను ఆ ఫ్యాక్టరీని రాత్రి తగలబెట్టాను. నేను ఆ ఫ్యాక్టరీ దగ్గరలోనే ఒక చిన్న కుర్రాడికి దొరికానంట. ఆ తర్వాత నన్ను వేరే వాళ్ళు కన్నవాళ్ళలా పెంచారు. అది ఈ మధ్య తెలిసింది. నేను వాళ్ళ కన్నబిడ్డని కాదని. కానీ నేను దొరికినప్పుడు నాతో పాటు సుభాష్ చంద్ర గారి గజ్జలు, శాల్వా కూడా ఉన్నాయంట. ఆవిడ ఫ్యాక్టరీకి వెళ్లే హడావిళ్ళు అవక్కడ పడిపోయి ఉండొచ్చు. తీసుకోకుండా ఆవిడ వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆవిడ నిండు గర్భవతి అన్నమాట నిజమే, కానీ ఆ ఫ్యాక్టరీ మంటల్లో కడుపుతో ఉన్న ఆవిడ నా కళ్ళ ముందే కాలి బూడిదైపోయిందమ్మా. భగవంతుడా, అసలు నా కన్నవాళ్ళెవరో నేను తెలుసుకోగలనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.